నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మనిషి అందాన్ని పెంచేది వారి అందమైన చిరునవ్వు. ఆ అందమైన చిరునవ్వు ఉండాలంటే మన పళ్ళ వరుస బాగుండాలి. కొంతమందికి పళ్ళ మధ్యన సందులు ఉంటాయి. దానివల్ల వాళ్ళ అందమైన చిరునవ్వుని నవ్వలేకపోతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే ఎందుకు ఈ పళ్ళ మధ్యన సందులు అనేవి ఏర్పడతాయి? వీటికి లేటెస్ట్గా వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు FMS ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి సీనియర్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ స్మితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హలో మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, చాలామందికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పళ్ళ మధ్యన సందులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ సందులు రావటం వల్ల కాన్ఫిడెంట్గా నవ్వలేరు, ఎవరితో మాట్లాడలేరు, ఒక షై ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో దీన్ని సరి చేసుకోవాలంటే ప్రజెంట్ మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? బిఫోర్ దట్ అసలు ఈ సందులు రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? సందులు అనేది వేరియస్ రీజన్స్ ఉంటాయమ్మా. మేబీ జెనెటిక్ కండిషన్ వల్ల కూడా పళ్ళ మధ్యలో సందులు రావటం కానీ, ఏదన్నా పైన చిగురుకి టీత్కి అటాచ్మెంట్ ఉంటుంది, గమ్ అటాచ్మెంట్, అది ఒకవేళ హైగా ఉన్నప్పుడు కూడా అది సందులు ఏర్పడతాయి. అండ్ గమ్స్ మంచిగా లేకపోవడం కానీ, వీక్ ఉండడం వల్ల కూడా వేరియస్ రకాల వల్ల కూడా సందులు ఏర్పడతాయి. సో కొంతమందికి ఏమో 1-2 పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, కొందరికేమో చాలా పళ్ళల మధ్యలో సందులు ఉంటాయి. దానికోసము మనం యూజువలీ అయితే ఫస్ట్ ఆప్షన్ మనం బ్రేసెస్, అదే ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేయాలి. కానీ ఒకవేళ పరిస్థితుల వల్ల కాకపోతే మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్, కాంపోజిట్ ఫిల్లింగ్స్ కానీ, కాంపోజిట్ లామినేట్స్ కానీ, సెరామిక్ లామినేట్స్ కానీ మనం సజెస్ట్ చేయవచ్చు. ఈ కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేది రెజిన్ మెటీరియల్ తోటి తయారవుతుంది. సో దాంట్లో డైరెక్ట్ ఉంది, ఇండైరెక్ట్ కూడా ఉంది. సో డైరెక్ట్ అంటేనేమో పేషెంట్ నోట్లోనే డైరెక్ట్గా చేయడము, దాంతో గ్యాప్స్ ఫిల్అప్ అవుతాయి. సో దాన్ని డైరెక్ట్ అంటాము. ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్, అంటే సెరామిక్ లామినేట్స్. సెరామిక్ లామినేట్స్ అంటే దాన్ని పోర్సిలైన్ కూడా అంటారు. దాన్ని ఏంటంటే అది ల్యాబ్లో రెడీ అవుతుంది, అది తీసుకొచ్చి సిమెంట్ ద్వారా మనము దాన్ని ఫిక్స్ చేస్తాం. దీంట్లో ఈమాక్స్ అని ఉంది, జిర్కోనియా లామినేట్స్ అని కూడా ఉన్నాయి. ఈమాక్స్ లామినేట్స్ అంటే అది ట్రాన్స్లూసెంట్ మెటీరియల్ లాగా ఉంటుంది. సో ఎక్కువ మనకి న్యాచురల్గా లుక్ ఇస్తుంది. సో ఎక్కువ మనము యాక్టర్స్లు వీళ్ళని చూస్తే మనము సెరామిక్ లామినేట్స్ ఎక్కువ వాళ్ళు పెట్టుకుంటారు. సో అది ఎక్కువ ట్రాన్స్లూసెంట్ మెటీరియల్ అయ్యేసరికి మనం ఎవరు గుర్తుపట్టలేరు. సో న్యాచురల్గా అంటే కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేది కొంచెం అన్యాచురల్గా కనిపిస్తుందా పెట్టుకునేటప్పుడు? ఏం లేదు, అది కూడా మంచిగా న్యాచురల్గానే ఉంటుంది. కానీ ఏంటంటే మనము ఇప్పుడు ఆ పోర్సిలిన్ ఉన్నంత షైన్ మనం లాంగ్ టర్మ్గా మనము ఈ కాంపోజిట్ ద్వారా మనం అంత ఇవ్వలేము. లాంగ్ లాస్టింగ్ కూడా పోర్సిలిన్ లామినేట్స్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఈ కాంపోజిట్ లామినేట్స్ కంటే కూడా. కానీ రెండు మంచిగానే ఉంటాయి. సో పోర్సిలైన్ లామినేట్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందా? దాన్ని అందరూ బేర్ చేయగలుగుతారా? సో మన్నిక అనేది ఏది ఎక్కువగా ఉంటుంది? కాంపోజిట్ కంటే కూడా ఈ సెరామిక్ లామినేట్స్ కొంచెం హైయర్ ఎండ్ ఉంటుంది. కానీ బేర్ చేయొచ్చు, అంత బేర్ చేయరాంది అన్నట్టు ఏం ఉండదు. లాంగ్ టర్మ్ చూసుకుంటే సెరామిక్ లామినేట్సే లాంగ్ లైఫ్ ఉంటుంది. యూజువలీ 10 to 15 years వరకు ఉంటుంది. ఈ కాంపోజిట్ మాత్రం 5 to 10 years వరకు మనము గ్యారంటీ ఇవ్వగలుగుతాము. అండ్ ప్లస్ కొంచెం డెలికేట్గా కూడా ఉండాలి, ఎక్కువ హార్డ్గా కూడా మనం ఏం బైట్ చేయలేము, ఈవెన్ సెరామిక్ కానీ కాంపోజిట్స్ కానీ. సో ఆ జాగ్రత్తలు మనం కొంచెం పాటివ్వాల్సి వస్తుంది. అండ్ ఈ కాంపోజిట్స్ అనేది కొంచెం ఏదైనా కలర్ డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మన ఫుడ్లోనే పసుపు ఉంటుంది. సో దానివల్ల కూడా స్టెయినింగ్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ దాని ఈ డ్రాబ్యాక్స్ ఈ సెరామిక్ లామినేట్స్లో లేవు. ఓకే. సో అది డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్. సో కాంపోజిట్ కానీ సిరామిక్ కానీ ఈ రెండు కూడా పెట్టించుకోవడానికి ఎన్ని సిట్టింగ్స్ పడుతుందంటారు? కాంపోజిట్ అయితే డైరెక్ట్ కాంపోజిట్ అయితే సింగిల్ సిట్టింగ్లో అయిపోతుందండి. పేషెంట్ రాగానే మనం చూసి చెప్పి, మనం కావాలంటే ఒక మాకప్ మనం చూపివ్వచ్చు, అంటే ఇలా ఇలా వస్తుంది, ఇలా గ్యాప్స్ క్లోజ్ అవుతే ఇలా అవుతుంది అని. ఓకే అనుకుంటే డైరెక్ట్గా మనం పేషెంట్ సింగిల్ సిట్టింగ్లో చేసేయచ్చు. కానీ సెరామిక్ లామినేట్స్ మాత్రం ఫస్ట్ మనం కొంచెం ఎనామిల్ అనేది కొంచెం గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఒక 0.3 to 0.5 millimeter థిన్ ఎనామిల్ మనం గ్రైండ్ చేసి దాన్ని అచ్చు తీసుకొని ల్యాబ్కి పంపివ్వాలి. ఆ ల్యాబ్లో రెడీ అవుతుంది, అది తీసుకొచ్చి ఆ షీట్స్ మనము సిమెంట్ ద్వారా మనం అతికివ్వాలి. సో ఒక 2 sittings మ్యాక్సిమం టైం. సో ఇవి చూడడానికి ప్యూర్ వైట్లా, సో ఇంకా తలతల మెరుస్తున్నట్టు కనిపించొస్తుంది డెఫినెట్గా. కానీ దీంట్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో కొందరేమో ఎక్కువ వైట్ కావాలి అని అడుగుతారు, సో వాళ్ళకి వైట్ ఇస్తాము. కొందరికేమో న్యాచురల్గా మన న్యాచురల్ కలర్ ఎట్లా ఉంది, పక్క టీత్ ఎట్లా ఉంది, దాని మ్యాచ్లోనే మనము ఆ కలర్ ఇస్తాము. సో ఇలా ఫిల్లింగ్స్ పెట్టుకున్న తర్వాత దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా, మళ్ళీ అవి త్వరగా పాడైపోకుండా ఉండటానికి? డెఫినెట్గా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి. రెగ్యులర్గా బ్రషింగ్ చేయాలి అండ్ ఫ్లాసింగ్ అనేది కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది. యూజువల్గా కూడా మన పళ్ళకి
మనం ఫ్లాసింగ్ అనేది చేస్తాం. ఎవ్రీడే యాక్టివిటీస్ అయితే బ్రషింగ్ ప్లస్ ఫ్లాసింగ్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఆ ఫ్లాసింగ్ అనేది థ్రెడ్ మధ్యలో పాస్ అవుతుంది. సో ఆ లామినేట్స్ మధ్యలో కానీ ఫిల్లింగ్ మధ్యలో కానీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే దాని మెయింటెనెన్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందా? ఎవ్రీ 6 months అండ్ కంపల్సరీగా మనం డెంటిస్ట్ని అప్రోచ్ అయ్యి రెగ్యులర్ క్లీనింగ్, గమ్స్ మెయింటెనెన్స్, గమ్స్ని హెల్దీగా ఉంచుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. సో అంత కేర్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో సిరామిక్వి ఇది ఫిల్లింగ్ పెట్టించుకునేటప్పుడు లామినేట్స్ పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు జనరల్గా నార్మల్ టీత్కి మనం ఏదైతే మనం పాలిషింగ్ కానీ క్లీనింగ్ కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి వెళ్ళి చేయించుకుంటామో దీనికి అలా చేయించుకోవచ్చా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా క్లీనింగ్ పర్పస్ వెళ్ళాను అనుకోండి, అదేమైనా పాడైపోయే అవకాశం ఉంటుందా వాళ్ళకి తెలియకపోతే? యూజువలీ అయితే గుర్తుపడతారు అందరు డెంటిస్ట్లో, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళైతే డెఫినెట్గా అది ఎక్కడుంది ఏంటి అని గుర్తుపడతారు. అయినా కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది అయితే ఏం కాదు. సో ఇప్పుడు తినే పదార్థాల్లోని ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా? లైక్ కొన్ని గట్టి పదార్థాలు ఏమైనా తీసుకునేటప్పుడు మనం చేయించుకునే ఫిల్లింగ్ ఏమైనా పాడైపోతుందా? ఎలాంటి పదార్థాన్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది? అదే మనము హార్డ్ స్టఫ్ అయితే మనం బైట్ చేయొద్దు ఫ్రంట్ టీత్ నుంచి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనది ఒరిజినల్ టీత్ కాదు, ఇవి ఫిల్లింగ్స్ అని చెప్పేసి. సో కొంచెం గట్టి పదార్థాలు అనేది కొరకకుండా మనం జాగ్రత్త పడాలి. ప్లస్ మన కూల్ డ్రింక్స్ కానీ కలర్ డ్రింక్స్, కొంచెం కలర్డ్ ఫుడ్, ఎస్పెషలీ అవుట్ సైడ్ ఫుడ్ అనేది కొంచెం బయట ఫుడ్ బాగా కలర్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా స్టెయిన్ పడుతుంది. అది కూడా కాంపోజిట్ దానికే పడుతుంది, ఈ సెరామిక్ దానికి అట్లాంటిది ఏమీ ఉండదు. సో అట్లాంటి భయం లేదు కలర్డ్ ఫుడ్స్. కానీ కాంపోజిట్కి మాత్రం కొంచెం మనం జాగ్రత్త పడాలి. ఎంత పడినా కూడా ఒక 5-10 years మనము గ్యారంటీ ఇవ్వగలుగుతాము. ఓకే, సో సాధారణంగా ఈ ఫిల్లింగ్స్ అనేది ఎవరికి అవసరం అవుతాయి? ఇప్పుడు మీరు బ్రేసెస్ మనం పెట్టుకోవచ్చు అని అంటున్నారు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రేసెస్కే ఇస్తున్నారు కాబట్టి, సో ఎలాంటి వారికి అసలు బ్రేసెస్ పెట్టుకునేటప్పుడు ఎందుకు ఫిల్లింగ్ అని అనేది? బ్రేసెసే ఫస్ట్ ఆప్షన్ ఇస్తామండి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్కి టైం ఉండదు, లేదా ఆల్రెడీ ఒకసారి 2 సార్లు బ్రేసెస్ చేసుకొని అది రిలాప్స్ అయ్యి మళ్ళీ సందులు ఏర్పడడం అనేది అవుతుంది. సో అండ్ కొందరు అబ్రాడ్ వెళ్తారు, లేదా కొందరికి అసలు బ్రేసెస్, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కాబట్టి 1.5-2 years ట్రీట్మెంట్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ కాబట్టి కొందరికి ఇష్టం ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మేము కాస్మెటిక్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. లేదు అనుకుంటే ఫస్ట్ అలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ అదే ఫస్ట్ ఆప్షన్. సో ఎక్కడైనా సరే పన్ను సగంగా విరిగిపోయి ఉండేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చా? ఈ ఫిల్లర్స్ తోటి దాన్ని ఫిల్ చేసి నార్మల్ సైజ్కి చేసుకోవడం. ఇప్పుడు ఏదైనా పేషెంట్ కింద పడ్డాడు, ఏదైనా పన్ను విరిగిపోయింది, సో ఫస్ట్ కాంపోజిట్ ఫిల్లింగ్సే ఫస్ట్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే అది మన న్యాచురల్ పన్నుని ఏం డ్యామేజ్ ఉండదు, ఏదైతే విరిగిపోయిందో అదే మనం యాడ్ చేస్తాం. సో దానికి ఎక్కువ న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ని సేవ్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ పళ్ళ మధ్యన ఉన్నటువంటి ఈ సందులకి కాంపోజిట్ ఫిల్లింగ్ కానీ సిరామిక్ కానీ ఏ రకంగా హెల్ప్ అవుతుంది, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయని విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.